రూరల్ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయడంలో ఎమ్మెల్యే కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి కృషి ఎనలేనిదని 24వ డివిజన్ అధ్యక్షులు కలికి శేషారెడ్డి అన్నారు. పులి హరికృష్ణ యాదవ్, అనకాపల్లి నీటి సంఘం అధ్యక్షులు తాళ్లూరి సురేష్ యాదవ్, నంబాక సీతారామయ్య తదితరులతో కలిసి విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. మార్చి 9న ఎమ్మెల్యే శ్రీధర్ రెడ్డి చేపట్టబోయే 105వ శంకుస్థాపన కార్యక్రమాలని విజయవంతం చేయాలని కోరారు. అదేవిధంగా గడప గడపకు కోటమిరెడ్డి గిరిధర్ రెడ్డి కార్యక్రమాన్ని నిర్విరామంగా చేస్తున్న గిరిధర్ రెడ్డిని ప్రజలు ఆశీర్వదించాలని కోరారు. అందరికీ నమస్కారము. మీడియా వారికి, మా నీటి సంఘాల అధ్యక్షుడు పులి హరికృష్ణ గారికి, మా సురేష్ బాబు గారికి, టీడీపీ నాయకులు మా నంబాకం సీతారామ గారికి, పెద్దలకు, మన కూటమి పెద్దలకు అందరికీ నమస్కారాలు. మాకు కూటమి కలిసిన తర్వాత మోడీ మాకు ఎన్నో పథకాలు చేయాలని దృష్టిలో పెట్టుకొని ఈరోజు ఆంధ్రాకు ఎన్నో నిధులు ఇస్తున్నాడు. దాన్ని చంద్రబాబు నాయుడు గారు తీసుకొని, ఆయన పోరాడి తీసుకొని ఆ నిధులను మా ఆంధ్రాకి ఎంతో చేయాలని ప్రోత్సహించి, మా రూరల్కి మా సీదరన్న, మా ఎమ్మెల్యే రూరల్ ఎమ్మెల్యే సీదరన్నకు పోరాడి 190 కోట్లు మా రూరల్కి ఇచ్చినాడు చంద్రబాబు నాయుడు. ఆయనకి ధన్యవాదాలు. దాని సారథిగా మా లోకేష్ బాబు నడుపుతున్నాడు. మాకు సీదరన్న ఎంతో కష్టపడి నిధులు తెచ్చి ఈరోజు 300 చిలుకు శంకుస్థాపనలో 3 రోజుల్లో మొదటి రోజు 105 9వ తారీఖు చేస్తున్నాడు. లెజెండ్ మా సీదరన్న చేస్తున్నాడు. ఇట్లాగా ఆంధ్రప్రదేశ్లో ఏ ఎమ్మెల్యే చేయలేనిది మా సీదరన్న చేస్తున్నాడు. మా సీదరన్నతో పాటు మా గిరన్న అందరికీ సహకరించి ప్రతి ఒక్కరిని గ్రామస్తుల చేతే శంకుస్థాపన చేయాలని మనస్ఫూర్తిగా చేస్తున్నాడు. మాకు పోయిన ప్రభుత్వంలో ఏమి చేయక అని అల్లాడుతున్న జనాభాకి ఈరోజు ఊరట కలిగించారు. ఈరోజు ఊరట కలిగించింది కాక మాకు మోడీ గారు సహాయము ఎంతో దక్కింది. మోడీ గారు మన చంద్రబాబు నాయుడు గారిని మంచిగా తీసుకొని ఆయనకు నిధులు ఎక్కువగా ఇచ్చారు. ఈరోజు అభివృద్ధికి పోలవరం, అమరావతి నిదర్శనం. ఈరోజు అభివృద్ధిలో పోతున్న ఆంధ్రప్రదేశ్ ఈరోజు రేపు అమ్మ వందనం అన్నీ ప్రతి ఒక్కటి ఏది ఆపడు చంద్రబాబు నాయుడు. ఈరోజు మా రూరల్కి మా సీదరన్న, మా గిరన్న కష్టపడి తెచ్చి ఎక్కడ ఏ గ్రామంలో ఆపకుండా మాకు నిధులు, ఏ ఊర్లో ఏ రోడ్డు ఎక్కడ ఎవరు ఏం అడగకూడదని ఇంతకుముందు ఎవరు ఉన్నా పోయి అడిగితే ఇచ్చేది. ఆయన ముందుగానే ఒకటే రోజు 105 శంకుస్థాపనలు అంటే అనుకోవాల్సింది. ఆయన్ని కృతజ్ఞతలు తెలుపుకోవాలి. ఈరోజు కష్టపడి గడప గడపకు ఏ ఎమ్మెల్యే ఇప్పటికి బయటికి పోయిన వాళ్ళు లేరు దాఖలా. ఈరోజు సీదరన్న పోలేకపోయినా గిరన్నని పంపించి గడప గడపకి, మొన్న కావుపల్లి గ్రామంలో ఒక పెద్ద ఆవిడ, అయ్యా పోయినసారి వేసాం ఈసారి కూడా నీకే వేస్తామని అంటే ఒకటే మాట చెప్పాడు గిరన్న, అమ్మ నేను ఓటు అడగని రాలా, నేను వచ్చింది మీ సమస్య, మీకు అభివృద్ధి, మీకేమన్నా లోటుపాట్లు ఉంటే చేద్దామని వచ్చాను కానీ నేను ఓటు అడగని రాలేదమ్మా, దానికి సమయం కాదు ఇదమ్మా అని చెప్పాడు. కరెంటు కానీ రోడ్లు కానీ అక్కడికక్కడే పరిష్కరిస్తా, ప్రతి ఒక్కటి గడప గడక పొయ్యి ప్రతి ఒక్కరిని పలకరిస్తా, ప్రతి ఒక్క సహాయం చేస్తా. ఈరోజు ఏ పిల్లవాడు ఫోన్ చేసినా, ఏ ముసలావుడు ఫోన్ చేసినా, ఏ అక్క చెల్లెలు ఫోన్ చేసినా ప్రతి ఒక్కరికి పసిపిట్టతో సమానంగా మా ఎమ్మెల్యే, మా గిరన్న ఇద్దరు 5 నిమిషాల్లో ఫోన్ ఎత్తారు, ఒక్క సెకండ్లో ఫోన్ ఎత్తున్నారు. ఈరోజు అభివృద్ధి పదంగా పోతున్న మా రూరల్కి ఎంతమంది బడా నాయకులు పోటీ చేసి ఈరోజు అవపడ్డ దాఖలా లేదు. ఈరోజు జనాభాలో తిరుగుతున్న ఈ నెక్స్ట్ గిరన్న కూడా
3 సార్లు ఈసారి కూడా హ్యాట్రిక్గా గిరన్న నిలబడుతున్నాడు. 3 సార్లు గిరన్న కూడా గెలిపిస్తాము. గిరన్నే ఉంటాడు. తెలుగుదేశాన్ని ఈడిపోరు ఉంటారు. ప్రతి ఒక్కటి వాళ్ళు మాకు చేస్తారు సహాయము. మేము మా గ్రామంలో ప్రతి ఒక్కటి మేము పోయి అడిగితే ఏదైనా మాకు అడ్డం చెప్పడం లేదు. ప్రతి ఒక్కటి చేస్తారని మాకు నమ్మకం ఉంది. మాకు సేదరన్న బాగా మాట పలుకుంది. ప్రతి ఒక్కరికి ప్రతి ఒక్క గ్రామంలో ఎవరికి ఎక్కడ ఆపల. ఇప్పుడు గ్రామాల్లో గడప గడప తిరగటం ఒక ఘట్టం అయిపోయింది. రెండో ఘట్టం డివిజన్ల ప్రకారం రేపు 23వ తారీఖు నుండి మార్చి 23వ తారీఖు నుండి గిరన్న తిరుగుతున్నాడు. ప్రతి ఒక్కరూ స్వాగతం పలకాల. ప్రతి ఒక్కరికి ఈరోజు 300 చిల్లర శంకుస్థాపన చేస్తున్నాడంటే పోయినసారి ప్రభుత్వంలో ఒక్కటి జరగల. ఈరోజు కష్టపడి ఆ రోజు తగులు పెట్టుకొని మా పార్టీలోకి వచ్చాడు. మా పార్టీలోకి వచ్చి ఈరోజు నిలబెట్టి రూరల్లో ప్రతి ఒక్క పని చేస్తున్నాడు. దాన్ని ఆయన సహాయం, చంద్రబాబు నాయుడు గారి సహాయం, లోకేష్ బాబు గారి సహాయం, మోడీ గారి సహాయం, పవన్ కళ్యాణ్ సహాయం, అందరి సహాయాలు కోరి మాకు రూరల్కి ఇంత నిధులు వచ్చాయి. మాకు చాలా సంతోషము. ఈరోజు లెజెండ్గా సేదరన్న పోరాడుతున్నాడు. ఈరోజు 105 శంకుస్థాపనలు అంటే పెద్ద చెప్పుకోదగదు. ఎవరైనా చేయలేరు. ఏ ఎమ్మెల్యే చేయలేడు. ఎవరు చేయలేంది మా రూరల్లో మాకు చేస్తున్నారు. వాళ్ళని ఇంకా 3 సార్లు మళ్ళీ అందరూ సహకరించాలని, వాళ్ళని మళ్ళీ 3 మాటలు ఎమ్మెల్యే చేయాలని మేము ఎంతో ఆనందపడుతున్నాము. చేస్తారని కూడా తెలుసు. బ్రహ్మరథం పడుతున్నారు. మన పొట్టేపాళెం సాల్ల జనాభా అందరి సహాయం ఉంది. మన ఈపీఆర్ సార్ కూడా సహాయం ఉంది. అందరి సహాయం ఉంది. ఈరోజు హైవేలో ఫ్లైఓవర్ బ్రిడ్జి పడుతుంది. ఫ్లైఓవర్ బ్రిడ్జిలో నేను చూడంగా ఎన్నో యాక్సిడెంట్లు జరిగినాయి. ఒక కారు అక్కడికక్కడే దగ్ధం అయిపోయింది. ఆ కారు దగ్ధం అయిపోయేటప్పుడు ఎంతోమంది అలవాటిచ్చారు. ఈరోజు నేరుగా బ్రహ్మాండంగా ఓవర్ బ్రిడ్జి పడుతుంది. మా కనపర్తివాడికి కూడా మంచి రోజులు వచ్చాయి. ఇంకా మంచి రోజులు జరుగుతాయి. అన్ని పనులు చేస్తారు. ప్రతి ఒక్కటి మారిపోయింది. ఎన్నో సంవత్సరాల నుంచి లేనిది ఈరోజు తెలుగుదేశం వచ్చింది రూలింగ్లోకి. 30 సంవత్సరాలు కాంగ్రెస్, 30 సంవత్సరాలు కమ్యూనిస్ట్ ఉండింది. ఈరోజు తిరగరాశాడు సేదరన్న. కనపర్తిపాడిని కూడా తిరగరాసేసాడు. దీనిలో కూడా తెలుగుదేశం. దీన్ని కూడా ఇంకా మారనేమో. దీన్ని మేము ప్రతి ఒక్కరి సహాయం చేస్తాము. చిన్న పెద్ద అన్నీ ఏం లేదు. మాకు ఎవరు లేదు. మాకు పెద్దవాళ్ళు ఎవరు లేరు. మేమే పిల్లలమే. మా హరికృష్ణ, మా పిల్లకాయలు అందరూ, మా పెద్దవాళ్ళంతా సహాయం చేస్తున్నారు. మా సేదరన్న మాకు అనుకూలంగా ఉంటాడు. ఆయన ఈరోజు లెజెండ్గా ముందుకు పోయి ఇన్ని శంకుస్థాపనలు చేయటం ఆయన ఓపిక చేసుకొని ఒక్క రోజులు 105 అంటే ఎవరు చేయగలుగుతుంది? ఒక్కదానికి రావాలంటే ఎంతో కష్టము. ఎదురు చూడాల. టైం అంటే టైం. మీటింగ్ పెట్టిన టైం అంటే టైం. ఏది చేసినా టైం అంటే. ఈరోజు రూపాయి ఖర్చు పెట్టుకోవద్దు. మీరెవరు ఖర్చు పెట్టేదానికి లే. జేసీపీలు పెట్టుకోవాల్సిన అవసరం లే. ఫ్లెక్సీలు అవసరం లే. ఏది అవసరం లే. ఏం అవసరం లేకుండా మీరు అక్షరాలతో శంకుస్థాపన చేయాలి. ప్రతి ఒక్కటి టైం చాలదు అని ఆయన పదే చెప్పాడు. మాకు సంతోషంగా ఉంది. ఈరోజు మా సేదరన్న మాకు తెచ్చిన నిధులు ఈరోజు పొట్టేపాళెం బ్రిడ్జి దాన్ని కూడా పోరాడుతూ ఉన్నాడు. అది జరగద్ది. బాబాసాహెబ్ దర్గా దానికి నిధులు వచ్చేసి ఉన్నాయి. దానికి స్టార్ట్ చేశారు. ఓల్ బ్రిడ్జి అన్నీ స్టార్ట్ చేశారు. ఏది తగ్గడు. రూరల్ గొప్పగా అభివృద్ధి అవుతుంది. మా సేదరన్నని చేతులెత్తి నమస్కరించాలి. మా గిరన్నకు కూడా చేతులెత్తి నమస్కరించాలి. మాకు మంచి పనులు చేస్తున్నారు. పిలిస్తే పలికేవాళ్ళు వాళ్ళిద్దరూ ఎవరు లేరు. ఏ గ్రామంలో కూడా లేరు. వాళ్ళు సహాయం చేస్తారు. చంద్రబాబు నాయుడు సహాయం, మోడీ గారి సహాయం, అందరి సహాయం మాకు అబ్బింది. అది మా సేదరన్న తీసుకొని మాకు అందరికి సహాయం చేస్తున్నాడు. అందరికి నమస్కారం. నా పేరు 24వ డివిజన్ అధ్యక్షుడు కలికి శేషారెడ్డి. నా పేరు మా హరి అనికేపల్లి కాలువ